హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. బిర్యానీ చేద్దామని పచ్చి బఠానీలు లేవు. అందుకే నేను మామూలు నానబెట్టిన బఠానీలు వేడి నీళ్ళలో ఒక 2 గంటలు నానబెట్టి ఉడకబెట్టుకున్నాను. మిల్ మేకర్స్ కూడా కొంచెం నీళ్ళల్లో వేసి సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం ఒక 3-4 టమాటాలు, మీకు రుచికి తగినట్టు కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని మెత్తగా మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే కొంచెం దాల్చిన చెక్క, పెద్ద యాలక్కాయలు, చిన్న యాలక్కాయలు, మిరియాలు, ఇంకా మిగతా మసాలా దినుసులన్నీ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనకు మసాలా ప్యాకెట్ అడిగితే ఒకటి ఇస్తారు కదా షాప్లో, ఆ మసాలా అంతా శుభ్రం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని అందులో మనం ఎన్ని బియ్యం చేసుకుందాం అనుకుంటున్న బియ్యం వేసుకుని మసాలా కొంచెం వెల్లుల్లిపాయ వేసుకుని శుభ్రంగా వేయించేసుకోవాలి. ఈ వేయించుకోవడానికి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఒక 10-15 నిమిషాలు వేయించుకుంటేనే బాగుంటుంది. మనం తీసుకున్న బియ్యానికి ఈ ఫ్లేవర్ అంతా అంటుకుంటే బిర్యానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలాగే చేస్తానండి. ఇలా మీరు బిర్యానీ చేసుకుంటే కుక్కర్లో పెట్టుకున్నా అసలు ముద్ద అవ్వదు. బియ్యం కొంచెం వైట్గా వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం నూనె తీసుకుని అందులో కొంచెం బిర్యానీ ఆకులు ఒక స్టార్ వేసుకుని కొంచెం షాజీరా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కొంచెం వేసుకుని వీటిని శుభ్రంగా వేగనిచ్చేసుకోవాలి. ముందుగా మనం మసాలా చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకుని శుభ్రంగా వేగాలన్నమాట. మసాలా నూనె వదిలే వరకు వేయించుకోవాలండి. నూనె ఇలా సైడ్లకు వదిలేస్తుంటే మసాలా వేగిపోయినట్టే. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుని వాటిని శుభ్రంగా వేయించేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత నేనైతే కాలీఫ్లవరు, క్యారెట్టు, దుంపలు, కొంచెం పొటల్స్ ముక్కలు, బీన్స్ ముక్కలు అవన్నీ వేసుకున్నాను. ముందుగా మనం ఉడకబెట్టుకున్న బఠానీ అన్నీ కూడా వేసేసుకుని ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఒక 4-5 చెంచాలు వేసానండి, నాకు క్లిప్పింగ్ మిస్ అయింది. రుచికి తగిన సాల్ట్ వేసుకుని కొంచెం పంచదార కూడా నేను యాడ్ చేస్తాను. వేసుకుని అందులో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే 2 గ్లాసులు బియ్యానికి ఇంకొక 2 గ్లాసులు 4 గ్లాసులు బియ్యం కోసం కూర ముక్కలు ఉన్నాయి కదా ఉడకడానికి 1 గ్లాసు వాటరు, కాబట్టి మొత్తం కలిపి 5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. దీన్ని మూత పెట్టుకొని బాగా కలపలా మరిగే వరకు మరిగించేసుకోండి. ఇది కలపలా మరిగిన తర్వాత ముందుగా మనం ఉంచుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యం వేసుకోండి. ఇలా చేసుకుంటే మనం బిర్యానీ రైస్తో బియ్యం చేసుకుంటున్నా సరే అస్సలు బియ్యం అనేది ముద్ద అవ్వదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వేచుతున్నాం కదా, నానబెడితే ముద్ద అవుతుంది, తొందరగా వేగుతుంది. ఇది కొంచెం నేనైతే కుక్కర్లో పెట్టి చేస్తూ ఉంటాను. మా ఆయనకి ఎప్పుడైనా సరే నేను లంచ్ బాక్స్లో ఇవ్వాలంటే కుక్కర్లో పెట్టేస్తాను. చిన్న కుక్కరు 3 లీటర్ల కుక్కర్ ఉందండి మా ఇంట్లో. 3 లీటర్ కుక్కర్లో మా ముగ్గురికి వండేసుకుంటే సరిపోతుంది ఒక పూటకి. ఇప్పుడు నేను కొంచెం పక్క వాళ్ళందరికీ ఇవ్వడం కోసం కొంచెం ఎక్కువ చేస్తుందనమాట. ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక నేను చేసిన ఈ బిర్యానీ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా వస్తుంది. మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అంటే మసాలా దినుసులు ఇందాక గుండ దంచుకున్నాను కదండి, ఆ దంచుకున్నవి బియ్యంలో ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మరీ ఎక్కువ స్పైసీగా చెయ్యనమాట, కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.